హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు ఇన్స్టెంట్గా గారెల్ని చేసుకోవడం ఎలాగో నేను చూపిస్తాను. పిండి రుబ్బకుండా ఇలా ఒక్కసారి ట్రై చేశారు అంటే నిజంగా మినప్పప్పు గారెలు అనేది మర్చిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్దాం, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని 1 కప్పు మెజర్మెంట్స్తో 3 కప్పుల వరకు అయితే మరమరాలు వేసుకోవాలి. మా సైడు వీటిని మరమరాలు అంటారు, మీ సైడు ఏమంటారు? కొన్ని సైడ్లు బొరుగులు కూడా అని అంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వీటిని అయితే పిలుస్తారు. నేను ఫస్ట్ 2 గిన్నెలు అయితే వేసుకున్నాను, తర్వాత ఇంకొక బౌల్ అయితే వేసుకున్నాను. ఇలా మొత్తము వాటర్లో అంతా తడుపుకొని గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి అయితే వీటిని వేసుకోవాలి. నిజంగా ఒకసారి ఇవి తిన్నారు అంటే మళ్ళీ ఇవే కావాలి అని పిల్లలు స్నాక్స్కి అని అడుగుతూ ఉంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అవి మరమరాలు అన్నీ పిండుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకొని అదే కప్పుతో 3 కప్పుల మరమరాలకి 1 కప్పు సూజీ రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అని అంటారు, దీన్ని కూడా వేసుకొని అది మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కప్పుతో ఇంకా 1/2 కప్పు వరకు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. ఆ మిగిలిన మరమరాల మిక్సీని కూడా మొత్తం పేస్ట్ లాగా మిక్సీలోకి అయితే వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మంచిగా చేత్తో మ్యాష్ చేస్తూ గట్టిగా పిసుకుతూ అయితే కలుపుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. మనం పిండి మిశ్రమం లూజ్ అవ్వకుండా చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ నూనె ఎక్కువ పీలుస్తుంది గారెలకైతే. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చేసుకున్నారు అంటే నిజంగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఈ పిండిని మూత పెట్టుకొని కనీసం 15 to 20 మినిట్స్ అయితే నానబెట్టుకోండి, అప్పుడే క్రిస్పీగా గారెలు చాలా టేస్టీగా వస్తుంది. అప్పుడు నేను 15 to 20 మినిట్స్ దాకా నానబెట్టుకొని తీసుకున్న దానిలో ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయలు, కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, కొంచెం సాల్టు, జీలకర్ర, తరిగిన అల్లం ముక్కలు అయితే యాడ్ చేశాను. ఫ్లేవర్కి మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి కాడైతే యాడ్ చేయలేదు, మా పిల్లలు పచ్చిమిర్చి తినరు కాబట్టి మీకు పచ్చిమిరపకాయలు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనం గారెల్లాగా ఎలా చేసుకుంటామో అలా అయితే చేసుకోండి. మరీ మందంగా చేసుకోకూడదు, అలా అని మరీ పలచగా చేసుకోకూడదు. ఇక్కడ నేను కడాయిలో ఆయిల్ పోసి హీట్ అయితే అయిందండి. ఇలా మనకి కడాయిలో ఎన్ని సరిపోతాయో అవన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న వెంటనే అయితే కదపకూడదు, ఎందుకంటే విరిగిపోతాయి. ఇలా నెమ్మదిగా చిన్నగా తీసుకుంటూ నెమ్మదిగా అటు ఇటు కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి మంచి రంగు అయితే వస్తాయి ఫ్రై అయితే. అప్పుడు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా మనకి తెలుస్తుంది. అప్పటికప్పుడే మనకి ఇంటికి గెస్ట్లు వచ్చినా ఇంకా మనకి ఏమైనా కిట్టి పార్టీలు ఉన్నా కూడా ఇన్స్టెంట్గా రుబ్బాల్సిన అవసరం లేదు పిండి. ఇలా ఒకసారి చేశారంటే మిమ్మల్ని ఎలా చేశారో ఖచ్చితంగా అడుగుతారు. నిజమండి, ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి రంగు వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగిలినవి కూడా ఇంకా యాడ్ చేసుకోవాలి. వన్ బై వన్ ఒకటి నెమ్మదిగా వేసుకోండి, లేదంటే అతుక్కొని ఉంటాయి, ప్లస్ ఇరిగిపోతూ ఉంటాయి. నిజంగా మినప్పప్పు గారెలు కంటే ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఏకన్నా రెసిపీస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈవినింగ్ అలా చల్ల గాలిలో అలా కూర్చొని
ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వండి. నిజంగా మీ ఇంట్లో వాళ్ళు వీటికి మంచి ఫ్యాన్ అయితే అవుతారు. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మరమరాల గారెలు అయితే రెడీ అయిపోయింది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే గారెలు ఇలా మీ పిల్లలకి ఇచ్చారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీకు ఏమన్నా రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.